15 మందికి జీవిత ఖైదు. కరీంనగర్ జిల్లా కోర్టు సంచలన తీర్పు అంటూ చూస్తున్నామండి. సో ఒకసారి ఈ వార్త చూద్దాం. 15 మందికి జీవిత ఖైదట కరీంనగర్లో కోర్టు సంచలనమైన తీర్పు ప్రకటించింది. సో ఏంది, ఏం కథ, ఏం జరిగింది మరి అనేది చూస్తే 15 మందికి జీవిత ఖైదు. 2019లో చేపలు పట్టే విషయమై తగాదా, ఒకరి హత్య. తాజాగా కరీంనగర్ జిల్లా కోర్టు సంచలన తీర్పట. ఒక హత్య కేసులో 15 మంది నిందితులపై నేరం రుజువు కావడంతో వారిని దోషులుగా తేల్చిన కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ మేరకు మంగళవారం కరీంనగర్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి శివకుమార్ సంచలన తీర్పును వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు చావనపల్లి గ్రామానికి చెందిన బొజ్జ తిరుపతి తన కుటుంబంతో కలిసి కరీంనగర్లోని అశోక్ నగర్లో నివాసం ఉండేవాడు. చామనపల్లిలోని మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షుడిగా తిరుపతి పనిచేస్తుండగా చేపలు పట్టే విషయమై బొజ్జ వర్గం వారికి మేకల వర్గం వారికి మధ్య 15 సంవత్సరాలుగా వివాదం నడుస్తున్నది. ఈ క్రమంలో మేకల వర్గం వారిని సంఘం నుంచి తొలగించడంతో కక్ష పెంచుకున్న మేకల ధర్మరాజం, మేకల రాములు, మేకల పోచయ్య, మేకల కుమరయ్య, మేకల అంజయ్య, మేకల వెంకటేశం, మేకల నవీన్, మేకల ప్రవీణు, మేకల శ్రీను, మేకల సంపత్, మేకల లచ్చయ్య, మేకల శ్రీనివాసు, మేకల సత్తయ్య, మేకల వెంకటరాజుతో పాటు మరో బాలుడు కలిసి 2019 ఏప్రిల్ 19న చామనపల్లిలో బొజ్జ తిరుపతిని హత్య చేసిరు. సో ఇది చేపలు పట్టే విషయంలో వాళ్ళని తొలగించినందుకు కక్ష పెంచుకొని వీళ్ళు హత్య చేసిరట. ఇదంతా ఏంది, మేకల ఫ్యామిలీ వీళ్ళందరూ కలిసి తిరుపతి భార్య సమత అలియాస్ విజయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ సిఐ శశిధర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. అనంతరం ఈ కేసుకు సంబంధించిన సాక్షులను సిఎంఎస్ ఏఎన్ఐ ఎం సత్తయ్య, సిడిఓ రాజేందర్లు కోర్టులో హాజరుపరచగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాల్యాల ప్రతాప్ సాక్షులను విచారించారు. ఇరు వర్గాల వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి శివకుమార్ నిందితులపై నేరం రుజువు కావడంతో 15 మందికి జీవిత ఖైదు విధించడంతో పాటు ఒక్కొక్కరికి 15,000 చొప్పున జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారంటూ మనం చూస్తున్నామండి. సో ఇది మంచి తీర్పే. ఈ తీర్పు కూడా స్వాగతిస్తున్నాం. ఒక మనిషిని చంపడం అనేది నేరం.